నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిరుద్యోగుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన హరీష్ రావు. మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసింది బీజేపీ తెలంగాణ. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ వారం రోజులుగా దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. నిరుద్యోగుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన హరీష్ రావు. మీరు కొంచెం మీడియా పర్మిషన్ లేదు మీకు రవీంద్ర నాయక్ వచ్చిందా? ఓకేనా నాకు ప్లేస్ అన్న కొద్దిగా వెనకకి రా రాజు జరా నాకు రావట్లేదు. మా డ్యూటీ డాక్టర్ ఉన్నారా? డ్యూటీ డాక్టర్ అన్న కొంచెం సార్ అన్న కొంచెం జరగండి సార్ భాస్కర్ రవీంద్ర నాయక్ వచ్చిందా? కొద్దిగా సైడ్ అనేది ఏంటంటే కొత్తగా కాపాడుకోవాలి, ప్రాణం ముఖ్యం. మేము కొట్లాడటం నీకోసం, నీ తరఫున అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం, మెడల్ పంచుతాం, మీ పిల్లల హక్కులు కాపాడుతాం. మేము కొంచెం తెచ్చుకోవద్దు. 7వ రోజు కదా, లైఫ్ ఇంపార్టెంట్, జీవితం ముఖ్యం కదా. మీకు అట్లా రిస్క్ తీసుకోవద్దు దయచేసి. నా మాటను వేర్ ఆల్ విత్ యూ, విల్ ఫైట్. మాట్లాడతలేదు బట్ కొట్లాడటం తల్లి. అసెంబ్లీని స్తంభింపజేసిన అవసరం అయితే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. కొట్లాడతాం కదా. వస్తుందన్న రావట్లేదు. నీ ప్రేమ మొత్తం నేను కూడా లైవ్
మీరందరూ కొద్దిగా బయట పడి నేను విషయం మాట్లాడుతాను. మొత్తం లీడర్లు ప్రెస్ అందరూ బయట పడి ఒక నిమిషం లీడర్లు వ్యవస్థ పండుగ 2 నిమిషం స్టూడెంట్స్ మీరు మాట్లాడే 2 నిమిషాలు మాట్లాడారు. బాబు కెమెరా కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసింది. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం గత వారం రోజులుగా జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీమతి రాణి రుద్రమ్మ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత వారం రోజులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మోతీలాల్ నెహ్రూ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కోసం గతంలో రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగుల మీటింగ్ కు వచ్చి ఇచ్చినటువంటి ప్రామిస్ గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతామని, ఆ రోజు 46 జీవోను కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక కమిటీని కూడా వేసి ఆనాడు కూడా ప్రమాణం చేసి ఇవాళ వాటిని తప్పించుకునేటటువంటి ఉపాయం చేస్తున్నందుకు నిరసనగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కావాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని 1:100 రేషియోలో గ్రూప్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మెయిన్స్ కి సెలెక్ట్ చేయాలని చెప్పి 46 జీవో రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను డిసెంబర్లో భర్తీ చేస్తామని చెప్పినారు. వచ్చే డిసెంబర్ లోపు 6 నెలల కాలమైంది. ఇప్పటి వరకు ఆ ప్రొసీజర్ కూడా ఏం జరగకపోవడంతో ఇవాళ ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా కనీసం ఒకరు రావాలి, మాట్లాడాలి, నిరుద్యోగులకు హామీ ఇవ్వాలి, వాళ్ళకు భరోసానిచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేటువంటిది లేదు. జీవన్ రెడ్డి గారు అలిగితే 5 మంత్రులు పోయినరు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మేము విద్యాశాఖకు మంత్రి లేడు అని అంటే విద్యాశాఖ మంత్రిని నేను ఫుల్ టైం మంత్రి ఉండకూడదా అని నిన్న ఢిల్లీ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మేము ఒకటే మాట అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 4 ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కల్వకుంట్ల వారి కుటుంబానికి 4 ఉద్యోగాలు వచ్చినాయని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరగబడి వాళ్ళని అధికారంలోకి వెళ్లి దించితే ఇవాళ మీరొక్కరే 4 ఉద్యోగాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పోస్టు మీకే, విద్యాశాఖ మంత్రి పోస్టు మీకే, హోంశాఖ మంత్రి పోస్టు మీకే, ఇవాళ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పోస్టు మీకే. మీకు 4 ఉద్యోగాలు కావాలి. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో వాళ్లకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఒక్కొక్క ఉద్యోగం అన్నా వద్దా? మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో మీకై మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఈనాటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలే. ఎంతసేపు మీ పదవులు మీకు కావాలా, మీ మంత్రి పదవులు మీకు కావాలి, పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మీరు గుంజుకోవాలి. దీని మీద ఉన్న శ్రద్ధ మీకు నిరుద్యోగుల మీద లేదు. ఏ 1200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో దాన్ని మరచిపోయి బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసింది. ఇవాళ గంగల కలిసిపోతుంది. అదే దారిన కేసీఆర్ గారి కంటే మరింత అధ్వానంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది మీకు న్యాయం కాదు, ధర్మం కాదు. నిరుద్యోగులు 10 సంవత్సరాల కాలం నుంచి అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా అశోక్ నగర్లో 2 అరటిపళ్ళు తిని
వాళ్ళ ఉపాసం ఉండి చదువుకొని వాళ్ళ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మీరు కనీసము ఏ జాబ్ని ఏ ఎగ్జామ్ని ఎప్పుడు పెట్టాలనేటువంటి సోయి కూడా లేకుండా నెల రోజుల లోపల 10 ఉద్యోగాలు 10 ఎగ్జామ్స్ పెడితే సిలబస్ వేరే ఉంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేస్తే కదా మొదలు మీకు తెలిసేది. మీరు జాబ్ క్యాలెండర్ డిజైన్ చేయకపోతే ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలనో మీకు తెలియదా? ఏ పరీక్షకు ఏ సిలబస్ ఉన్నదో మీకు తెలియదా? ఉద్యోగాలు ఎట్లా పెంచాలనో మీకు తెలియదా? అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో అనేటువంటిది కూడా మీకు తెలియదా? మరి ఇవాళ మీకు చేత కాకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావుల కన్నా అప్పచెప్పండి, ఒక కమిటీనన్నా వేయండి, నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక శాఖనన్నా పెట్టండి. ఏదో ఒకటి చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మోతీలాల్ గారి ప్రాణానికి ఏమన్నా హాని కనుక జరిగితే మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉండదు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిరుద్యోగుల పక్షాన మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని మేము కూడా నిరుద్యోగులతో కలిసి తీవ్రతరం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసుకొండ మండలం షాయంపేటకు వచ్చిన సీఎం వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం టెక్స్టైల్ యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. డైరెక్షన్స్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే నేను 2-3 ఇష్యూస్ చెప్తాను, మిగతా అక్కడ జనరల్ రివ్యూ చేసేటప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ రివ్యూ చేసేటప్పుడు చేద్దాము. హియర్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 acres, మేబీ మోర్ దాన్ 10 acres లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 meters 1000 meters లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ హూ హ్యావ్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఈజ్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యూ propose for ఇందిరమ్మ houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవుతుంది. దాని ఒక ప్రపోజల్ కూడా దాన్ని ఏమున్నదో నాకు అదన్నీ చేస్తారు, బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారు. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి. చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్. 12 houses, 1200 plus houses అంటే we can declare as a one gram panchayat. It is going to add 2000 plus voters. సార్ ఇంకొక విషయం మనకి యాడ్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్గా ఇక్కడ 10,000 అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఉన్నారు వర్కర్స్. సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో. ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు కనుక ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్ అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ 2 కంప్లీట్ చేసి ఇస్తేనే అది వాటర్ సప్లై ఈ 3 ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్. శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్
responsibility. We cannot ignore while you are constructing an ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే including sanitation and everything. So I would suggest straight you establish one gram panchayat, whatever gram panchayat requires. Gram panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్ డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం, అక్కడనే ఇది చేద్దాం. విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ వారం రోజులుగా దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్టయినా లేదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. నిరుద్యోగులను అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి హామీనిచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఇస్తామని కోచింగ్ సెంటర్లు తిరుగుకుంటూ ప్రచారం చేశారు. నిరుద్యోగుల పోరాటాలు చేస్తూ ఉంటే రాహుల్ గాంధీకి కనపడడం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నిరుద్యోగులు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమైనవి? కోదండరాం గారు కాంగ్రెస్ మీటింగ్లకు తీసుకెళ్లారు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ డ్యూటీ అని అంటున్నారంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 100 చొప్పున గ్రూప్ 1 లో అవకాశం కల్పించారు. కాంగ్రెస్ నాయకుల ప్రజాపాలన ఇదేనా? మీరిచ్చిన హామీ ప్రకారం గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంచాలి. గ్రూప్ 1 100గా పిలవాలి. ఇక డిఎస్సి మెగా వేస్తామన్నారు. 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతి ఏమైంది? రాహుల్ గాంధీ గారు ఎందుకు నోరు మెదపడం లేదు? మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. మోతీలాల్ నాయక్ ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అనేది ఏంటంటే మొదలుగా కాపాడుకోవాలి, ప్రాణం ముఖ్యం. మేము ఒక్కటం కోసం ఈ తరఫు అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వదిలి చేస్తాం, మెడలు పంచుతాం. మీ పిల్లల హక్కులు కాపాడతాం. మేము నీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు. 7వ రోజు కదా, లైఫ్ ఇంపార్టెంట్, జీవితం ముఖ్యం. లెక్కని రిస్క్ తీసుకోవద్దు దయచేసి. నా మాటను వేర్ ఆల్ విత్ యూ. ఫైట్ ఫైట్. మాట్లాడలేదు బట్ కొట్లాడదాం. తల్లి బాగా క్షీణిస్తూ ఉంది. కిడ్నీలో నొప్పి వస్తూ ఉంది అంటున్నారు. ఛాతీలో నొప్పి వస్తూ ఉందని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.
ఇన్ని రోజులైనా 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది? ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చినాయి. నేను అడుగుతాను, రాహుల్ గాంధీ గారు మీరే కదా ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది. అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు మీరు చాలా ప్రేమ ఒలకపోసినారు. నిరుద్యోగులకు ఎంతో మాట ఇచ్చారు, నమ్మబలికారు. మరి ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల ఓట్లు కావాలని నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకున్న రాహుల్ గాంధీ గారికి ఈరోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాత్రం మీరు తిరుగుతారు, అశోక్ నగర్ లైబ్రరీకి వస్తారు, ఛాయలు తాగుతారు, అశోక్ నగర్లో మన కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతారు, జిల్లాలో లైబ్రరీల చుట్టూ తిరుగుతారు, బస్సులు ఇచ్చి బస్సు యాత్ర చేపించి ఓట్లు డబ్బలేయించుకుంటారు. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద దత్తరా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. ఇవాళ దయచేసి ఇప్పటికైనా ఇవి మానుకోండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. తక్షణమే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు, ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా మరి దీక్ష విరమించాలని మోతీలాల్ నాయక్ గారిని ఈరోజు మీడియా పరంగా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లోపల కూడా దాదాపు 15 నిమిషాలు ఆయనను దీక్ష విరమించడానికి కన్విన్స్ చేసే ప్రయత్నం నేను కానీ, మా దేశపతి సీనన్న, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు, రవీంద్ర నాయక్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు శ్రీను అందరం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆయన చాలా గట్టిగా అన్న ఈ ప్రభుత్వం దిగాల్సిందే, న్యాయం జరగాల్సిందే, ఇది నా కోసం కాదు లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నేను దీక్ష చేస్తున్నాను. తమ్ముడికి ఏమైనా కారణం ఉందే తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి దిగి రావాలి, ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్దలు కోదండరామ్ సార్ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ఇవాళ ఎంతో గౌరవం ఉండే, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చాము, ఈ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, అయినా అది చేయడానికి అవకాశం ఉంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 1:100 అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామరెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇలా ప్రజాపాలన అన్నారు మీరు. ప్రజాపాలన అంటే ఇదేనా? మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్న వీళ్ళకి కనికరం రాదు. చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పింది ఏమైపోయింది? నీ ప్రజాపాలన, నీ ప్రజాభవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్టులు చేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ నంబర్ కౌంట్ అవుతున్నది, నువ్వు పోస్ట్ చేసినావు, నీ సంగతి చెప్తాం, నీ మీద కేసులు పెట్టమని ఇలా నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని, ఈనాటి మనం స్వేచ్ఛ స్వతంత్రాలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరేలా రాజ్యాంగ నిర్మాణం చేశాడని, బలహీన వర్గాల కోసం ఆనాడు ముందు చూపుతో చట్టాలు ఏర్పాటు చేశారని, ఈనాటి తెలంగాణ సాధించుకుంటున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యం అంటూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మూలం, అలాంటి మహనీయుని విగ్రహాన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో అంబేద్కర్ యువజన సంఘం సారథ్యంలో నిర్మాణం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇలాంటి మహనీయులను యువత ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలకు తోడ్పాటు అందించాలని, సమాజ స్థాపన ధ్యేయంగా బహుజనవాదం బలంగా వినిపించాలని, ఇలాంటి మహనీయుని విగ్రహావిష్కరణలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉందని, అంబేద్కర్ సాక్షిగా గ్రామంలో అర్హులైన పేదలకు స్వయంగా నేనే గ్రామంలో పర్యటించుతానన్నారు. ప్రతి వాళ్ళకు నేను అధికారులు ఇద్దరం కలిసి వచ్చి అందరూ కూడా ఇంజనీరింగ్ పేదవాళ్ళకు చెప్పిండ్రా మొదలే పెట్టాలి అని చెప్తారు. అంబేద్కర్ ఒకటే విషయం చెప్తాడు, జ్ఞానం అనే జ్యోతిని మీరు అంటిస్తే అది వెలుగుతూ పోతుందని, అది అంటించేంత వరకే మీ బాధ్యత అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు శోభక్క గుర్తు చేసి మన జీవితాలు ఎట్లాగా కొంత ఏజ్ అయిపోయి ఒక స్టేజ్ అయిపోయింది, మన పిల్లల కన్నా జ్ఞానం అనేటువంటి విజ్ఞప్తి అందరూ కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, కృషి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే ఆనాడు చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. కాబట్టి ఆ భారత రాజ్యాంగం వెలుగులోనే ఇవాళ మనం చిన్న రాష్ట్రాన్ని తెలంగాణని మనం సాధించుకున్నాం.
ఆ రోజు భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకతలు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాయకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది అంబేద్కరే కారణం అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంలో శాసనసభ్యుని నేనైనా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా శాసనసభ్యులైనా ఎవరు ముఖ్యమంత్రులైనా దానికి సంబంధించినటువంటి మూల కారణం డాక్టర్లకు పోగలుగుతున్నాం. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా కృషి చేయడంతో పాటు మన పిల్లల్ని మంచి విజ్ఞానవంతులు చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తుకొస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక దళితుల కోసమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి సబ్బండ వర్గాల కోసం, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి మనిషి యొక్క హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం అంటే ఈ దేశంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. రవి గారికి, కృష్ణ గారికి, మిగతా సోదరులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ విగ్రహానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి పని కోసం మీ అందరూ సహకరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా మీ ఊరికి నేను మాట ఇస్తున్నా. ఈ ఊర్లో ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టించే 15 రోజుల్లో నేనే ప్రతి వాడకు, ప్రతి పెళ్లికి వచ్చి లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ప్రతి వాళ్లకు నేను అధికారులు ఇద్దరం కలిసి వచ్చి మీ అందరూ కూడా ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇప్పించే చెప్పిండ్రా మొదలే పెట్టాలి మొదలనే అని చెప్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షించారు. కాగా పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన హరీష్ రావు. మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసింది బీజేపీ తెలంగాణ. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ వారం రోజులుగా దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.